వేదికను అలంకరించినటువంటి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, నా మిత్రులు ప్రొఫెసర్ భానుకుమార్ గారికి, అలాగే జయరాం గారికి, ఇతర సోదరులకు, కార్యకర్తలకు, సభకి విచ్చేసినటువంటి అశేష విద్యార్థి మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక క్రిటికల్ కాన్సెప్ట్, ప్రత్యేక హోదా అనే అంశం మీద మనం విశ్లేషణ చేయదలుచుకున్నాం. ఇది చాలా క్రిటికల్ కాన్సెప్ట్. మీరంతా చూస్తుంటే చాలా ఏజ్లో చాలా చిన్నవారుగా నాకు అనిపిస్తున్నారు. మీరు ఈ కాన్సెప్ట్ని ఎంతవరకు అర్థం చేసుకోగలరో అనే విషయం మీద నాకు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ స్పీచ్ మొదలెట్టే ముందు మనం 3 విషయాలు చూడాలి. ఒకటి ఏంటంటే, విభజన మూలంగా అవశేష ఆంధ్రప్రదేశ్, దాన్నే నవ్యాంధ్రప్రదేశ్ కూడా అంటారు, ఏ విధంగా నష్టపోయింది. రెండోది, ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దానివల్ల వచ్చే లాభాలేంటి, అది రెండో అంశం. మరి మూడో అంశం ఏంటంటే, వాగ్దానం చేసినటువంటి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోవడం మనకు అందరికీ తెలిసిందే. దానికి వాళ్ళు ఆ విధంగా తీసుకోవడానికి కారణాలేంటి, ఈ 3 అంశాలు మనం ఇప్పుడు చూడదలుచున్నాం. మొట్టమొదటిగా, విభజన మూలంగా అవశేష ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది అనే అంశం మీద ముందు చూద్దాం. మొట్టమొదటిగా మనకు అందరికీ తెలిసిందే, విభజన మూలంగా మనం ఒక మహానగరాన్ని కోల్పోయాం, ఒక విశ్వనగరాన్ని కోల్పోయాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ లెక్కలోకి తీసుకుంటే, ఒక్క హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ఆదాయంలో 22% ఉండేది. అటువంటి పెద్ద ఆదాయాన్ని మనం కోల్పోయాం. అదిగాక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎగుమతుల ద్వారా 99% ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది, హైదరాబాద్ ఆక్రమించింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో 99% ఐటీ ఎగుమతుల ద్వారా మనకు వచ్చేది, అది కూడా కోల్పోయాం. చివరికి చాలా పరిశ్రమలు, సినీ పరిశ్రమ, అంతర్జాతీయ విమానాశ్రమం, ఇటువంటి పెద్ద పెద్ద ఆఫీసెస్, మౌలిక వసతులు, ఇటువంటివన్నీ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోటు రాష్ట్రంగాను, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగాను, అంటే మిగిలిన రాష్ట్రంగాను తెరపైకి వచ్చాయి. ఇది విభజన మూలంగా మనం నష్టపోయింది. ఇక రెండోది ఏంటంటే,
ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఈ ప్రత్యేక హోదా అనేది ఇంతవరకు 11 రాష్ట్రాలకే ఉండేవి. మొట్టమొదటిగా 4వ పంచవర్ష ప్రణాళికలో 3 రాష్ట్రాలకు ఇచ్చారు, అస్సాము, నాగాలాండ్, జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత 7 రాష్ట్రాలకు ఇచ్చారు. తర్వాత 2002లో ఉత్తరాఖండ్కి ఇచ్చారు. మొత్తం 11 రాష్ట్రాలకి మన దేశంలో ఈ ప్రత్యేక హోదా ఇవ్వబడింది. ఈ ప్రత్యేక హోదా మూలంగా రాష్ట్రానికి వచ్చే లాభాలు ఏమిటంటే నిధులు అధికంగా వస్తాయి. అది చాలా వివరంగా చెప్పాలంటే టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఆ వివరాలు నేను చెప్పలేకపోతున్నాను. ఇక పోతే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకుంది, వాట్ ఆర్ ది రీజన్స్, ఆ కారణాలు ఏంటి అనే అంశం మీద మనం చూడాలి. ఒకటి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విభజన అంశాన్ని రీఆర్గనైజేషన్ చట్టంలో పెట్టలేదు. రీఆర్గనైజేషన్ చట్టంలో పెట్టి ఉంటే మేము ఇప్పుడు చేసేవాళ్ళవి, అది లేకపోవడం మూలంగా మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం అనేది మొదటి కారణం చూపిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇక రెండో ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే మిగతా చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి. దే ఆర్ ఆల్సో డిమాండింగ్ ది స్పెషల్ స్టేటస్. కాబట్టి మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ప్రత్యేక హోదా మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రం కొండ ప్రాంతంలో ఉండాలని. రెండోది ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఉండాలని. మూడోది ఏంటంటే మౌలిక వసతులు లేకుండా ఉండాలని. నాలుగోది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉండే రాష్ట్రంగా ఉండాలని. ఇలా కొన్ని కండిషన్స్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పెట్టింది ఆ రోజు. ఈ 4 కండిషన్లు ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క కండిషను ఫుల్ఫిల్ చేయడం లేదని బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. ఎందుకంటే ఆఖరి కండిషను దాని ముందున్నటువంటి కండిషన్, 2 కండిషన్స్ మనకి అప్లై అవుతాయి. అవి ఏంటంటే మౌలిక వసతుల్లో లేమి, రెండోది ఏంటంటే నాన్ వైబిలిటీ ఆఫ్ ది ఫైనాన్సెస్, అంటే ద్రవ్య లోటు. మనకి చాలా లోటు బడ్జెట్ నడుస్తుంది బండి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హోదా వస్తే ముఖ్యంగా బాగుపడేది, లాభపడేది విద్యార్థులే. ఎందుకంటే ప్రత్యేక హోదా మూలంగా చాలా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమ పెట్టే వాళ్ళకి చాలా రాయితీలు ఉంటాయి. అంతేకాకుండా పన్నుల్లోని రాయితీలు ఉంటాయి. రుణాలు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇటువంటి రాయితీలు చాలా ఉన్నందువల్ల పరిశ్రమలు చాలా వస్తాయి. పరిశ్రమలు ఎప్పుడైతే వచ్చాయో ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు ఎప్పుడైతే వచ్చాయో మీ అందరికీ ఉపాధి లభిస్తుంది. ఇది 2 గంటలు చెప్పవలసిన అంశం. మన కాల వ్యవధి తక్కువగా ఉండడం వల్ల నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.